హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రైటర్ ప్రశాంత్. సో మన యూట్యూబ్ వీడియోస్ చేసి చాలా రోజులైతే అయిందనమాట. మళ్ళీ కంబ్యాక్ అయితే ఇస్తున్నాం. సో ఈరోజు ఈ వీడియోలోన జస్ట్ 5 hours ర్యాపిడో చేస్తే మనం ఎంత ఎర్న్ చేయొచ్చు అని ఒక కంటెంట్ అయితే మనం క్రియేట్ చేస్తున్నాం. సో మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తానని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మన ఛానల్లో మోస్ట్లీ ర్యాపిడో కంటెంట్స్ అయితే వస్తాయి. సో డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియోలో అయితే జస్ట్ 5 hours అనమాట. సో ప్రజెంట్ టైం అయితే ఇంకొక 12 minutes అంతా ఉంది 2 అవ్వడానికి. సో నేను 2 o'clockకి నేను ర్యాపిడో ఎక్కినా సరే 2 + 5 అంటే మ్యాక్సిమం నాకు తెలిసి ఈవినింగ్ 7 o'clock వరకు అయితే నేను చేస్తాను. సో 7 o'clock వరకు చేస్తే ఎంత ఎర్న్ చేయొచ్చు అండ్ సో అందులో కమిషన్ ఎంత పోతుంది, ఇంకా పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుంది, సో ఎవ్రీథింగ్ నేనైతే ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సో ఇక్కడ నుంచి మన వీడియోస్ అయితే కన్సిస్టెంట్గా డైలీ అయితే వస్తాయి. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి మీరు. సో ఇంకా లేట్ చేయకుండా మనం గోప్రో వీల్ అయితే మనం కలుసుకోబోతున్నాం. సో చలో లెట్స్ గో. సో మన బైక్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట. నాకు ఇది కొత్త హెల్మెట్ కదా, అంటే వాయిస్ అంటే ఇంకా క్లారిటీ ఇంకా అంటే యాంగిల్ అంటే కెమెరా యాంగిల్ ఎలా వస్తుందో కొంచెం కామెంట్ అయితే చేయండి. రోజుల తర్వాత వీడియోస్ అయితే చేస్తున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి గైస్. సో లైక్ చేయండి, ఇంకా హైప్ కూడా చేయండి. ఇది మన ఎన్ఎస్ బైక్. సో త్వరలో దీని మీద కూడా ఒకసారి ర్యాపిడో చేయాలి, చేద్దాం. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఆన్ చేసుకోవట్లేదు. ఇది మన ప్లాటినా బైక్. సో ఈ బైక్ మీద మనం చేసేది ఇలాంటి ర్యాపిడోలో అలాంటి ఏమైనా చేయాలనుకుంటే మనకి ఇలాంటి మైలేజ్ ఇచ్చే బైక్స్తో చేస్తే చాలా బెనిఫిట్ అనమాట. ఈ రోజంతా ఈ 5 hours నేను కోరుకున్నది ఒకటేనే, వర్షం పడకపోతే చాలు, హ్యాపీ. వర్షం పడితే ఇంకేం చేయలేము ఇంకా. సో కెమెరా యాంగిల్ ఎలా వస్తుందో మీరైతే కొంచెం చెప్పండి. అండ్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఫస్ట్ మనం పెట్రోల్ బంక్ అయితే వెళ్ళాలి. నేను ఒకటైతే డిసైడ్ అయ్యాను, ఒకేసారి ఫుల్ ట్యాంక్ కొట్టడం కంటే ఏ రోజుది ఆ రోజు కొట్టడమే బెస్ట్ అనమాట. అంటే మనకి క్లియర్గా లెక్క తెలుస్తుంది. మనం ర్యాపిడోలో రోజుకి 1000 rupees ఎర్న్ చేయాలంటే నియర్లీ 200 rupees మనకి పెట్రోల్ అయితే ఈజీగా అవుతుంది అనమాట. 200 rupees పెట్రోల్ పోయినా 800 rupees మనకి ఎర్నింగ్స్ అనమాట, ప్రాఫిట్ అనమాట. 199 గాయ్స్. జస్ట్ ఇప్పుడే నేనైతే స్పీడ్ పెట్రోల్ అయితే నేను కొట్టాను. కరెక్ట్గా 199 rupees అయితే నేను కొట్టాను. 1.59 liters అనమాట. నాకు ఈ స్పీడ్ పెట్రోల్కి నార్మల్ పెట్రోల్కి నాకు తేడా అయితే నాకు క్లియర్గా నాకు తెలీదు, నేను మీకు చెప్దామన్నా కూడా. సో మీలో ఎవరికైనా తెలిస్తే సో కింద కామెంట్ అయితే చేయండి. లేదంటే ఈరోజు ఇంటికి వెళ్ళాక ఒకసారి ChatGPTకి అడుగుతాను. ఇప్పుడు ఎక్కడికంటే డైరెక్ట్ వనస్థలిపురం అయితే నేను వెళ్తున్నాను. వనస్థలిపురం ఎందుకంటే మనకి వనస్థలిపురం నుంచి మనకి అంటే పెద్ద రైడ్లు అయితే వస్తాయి అనమాట. నేను దగ్గర 300 orders అయితే నేను చేశాను ర్యాపిడోలోన. ఈ 300 orders కూడా అంటే మోర్ దెన్ నాకు ఈ 300 ordersలోన నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయ్యింది ఏంటంటే ఏమంటారు, మోర్ దెన్ 100 rupees వస్తే యాక్సెప్ట్ చేయాలి, 30 rupees 40 rupees వస్తే వేస్ట్ అని నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఈరోజు కూడా నేను మోర్ దెన్ 100-150 rupees వస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తాను. సో ఏం లేదు, మనకి మోర్ దెన్ 100 rupees ఒక 150-200 rupees వచ్చిందనుకోండి, మీరు గట్టి కొడితే అది సింపుల్గా చెప్పాలంటే మీరు గట్టి కొడితే ఒక 5-6 రైడ్స్ చేస్తే 5-6 orders కంప్లీట్ చేస్తే చాలు, ఈజీగా 1000 rupees మనం 1200 rupees అయితే మనం మేనేజ్ చేయొచ్చు. ప్రజెంట్ మనం ఇక్కడ హైతనర్ దగ్గర ఉన్నాం. సో నాకైతే వాయిస్ ఇంకా కెమెరా యాంగిల్ ఎలా వస్తుందో నాకైతే తెలీదు, ఎందుకంటే ఇది మన కొత్త హెల్మెట్ అనమాట, SMK హెల్మెట్. ఎక్కడ నుంచి ఇదే హెల్మెట్ అయితే నేనైతే వాడదాం అనుకుంటున్నాను ముందు ఫ్యూచర్లో రైడ్స్ కూడా. చూస్తున్నా కదా కరెక్ట్గా థియేటర్ దగ్గర అయితే నేను ఈరోజు నేనైతే ఆగాను అనమాట. సో ఎక్కడ నుంచి మనం రైడ్ అయితే ఆన్ చేసుకున్నాం. ఆన్ డ్యూటీ అయితే మీకు కనిపిస్తుందో లేదో ఈ ఎండకి. ఇక్కడ నుంచి మనకి టైం వచ్చేసి కరెక్ట్గా 2:27 అవుతుంది, ఇంకా 2:20 అనుకోండి. ఇంకా ఇప్పుడు నుంచి మనకి స్టార్ట్ అనమాట 5 hours ర్యాపిడ్లో. 5 hours చేస్తే ఎగ్జాక్ట్గా మనం ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది. సో వనస్థలిపురం ఏఆర్టీ థియేటర్ దగ్గర అయితే నేను స్టార్ట్ అవుతున్నాను.
ఈరోజు నాకు స్టేలోనే అంటే పర్టికులర్గా స్పెసిఫిక్గా ఈ స్పాట్లోనే నేను అరేంజ్ చేస్తానని నాకైతే లేదు. నాకు ఎక్కడైనా నేను సరే చేస్తాను. సో ఇక్కడ నుంచి నేను ఎక్కడి వరకైనా వెళ్తాను, ఎక్సెప్ట్ ఓల్డ్ సిటీ ఏరియా తప్పితే, అటు చార్మినార్ అటు సైడ్ తప్పితే, మరి అటు సికింద్రాబాద్ అటు సైడ్ తప్పితే ఎక్కడికైనా నేను వెళ్తామని నేనైతే సిద్ధంగా ఉన్నాను. సో చూద్దాం. ప్రజెంట్ ఇక్కడ ఏదనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి దగ్గర 12 minutes అవుతుంది. ఒక్క రైడ్ కూడా రాలేదు. అట్లీస్ట్ ఒక 30 రూపీస్ 40 రూపీస్ రైడ్స్ కూడా రాలేదు. ఇక్కడ చాలా టైం వేస్ట్ అయితే అయిపోతుంది, నాకైతే అదే అనిపిస్తుంది. ఇంకా నయం మా ఇంటి దగ్గర ఉండి ఆన్ చేసుకుంటే ఇంకా మంచిగా వచ్చేవి అనమాట. సో ఇప్పుడు నేను ఒకటే అనుకుంటున్నాను, కొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను ఎల్బీనగర్ వరకు. సో కస్టమర్స్ ఆధార్ కూడా వచ్చేసామన్నమాట, దగ్గరలో అయితే ఉన్నాం. సో ఓటీపీ అయితే నేను 1584 ఓటీపీ అయితే నేను తీసుకున్నాను. సో చలో, మిమ్మల్ని కాదు 100 రూపీస్ కాకుండా నేనైతే యాక్సెప్ట్ చేయను. ఈసారికి దగ్గర 227కి ఎక్కితే 243కి అంతకు పడింది నాకు రైడ్. దగ్గర మోర్ దెన్ 15 minutes అనమాట. చేసాను. సో గాయ్స్, ఒక బోనస్ పాయింట్ అయితే నేనైతే కొట్టాను అనమాట. ఏకంగా 244 రూపీస్ అనమాట. సో 244 రూపీస్ ఏంద్రా బాబు, జస్ట్ ఇలాగ ఫస్ట్ రైడ్ ఎండ్ అయిందో లేదో డైరెక్ట్ అంటే డైరెక్ట్ యాచారం అంటే నాకు తెలిసి అది అటు సైడ్ తుక్కుగూడ సైడ్ అనమాట. నాకు తెలిసి అక్కడ వరకు అయితే పడింది 244 రూపీస్ అనమాట. సో చూద్దాం, కస్టమర్ క్యాన్సిల్ చేయకపోతే చాలు. డ్యూటీ ఎక్కి ½ an hour అవుతుంది. కరెక్ట్గా 30 రూపీస్ అయితే నేను ఎర్న్ చేశాను. ఒక రైడ్ అయితే పడింది. 244 రూపీస్ ఒకడు కొట్టాడు, క్యాన్సిల్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు 114 రూపీస్ కొట్టాడు, మళ్ళీ క్యాన్సిల్ చేశాడు. ఎందురా నాయన మీ బాధ ఏంట్రా అసలు? వచ్చే ఉద్దేశం ఉందా లేదా? నాకు ఇంట్రెస్ట్ పోతుంది. కరెక్ట్గా వ్లాగ్ చేసేటప్పటికే ఇట్లాంటివి అవుతారా? నాకు నిజంగా ఇంట్రెస్ట్ పోయింది ఇవాళ నిజంగా. ఆ 244 రూపీస్ మంచిగా ఎంత శుభ్రంగా పడింది. పెట్టిండు జస్ట్ ఇంకొక 100 meters. ఇప్పుడు ఆ బ్లాక్ కార్ ఉందనుకోండి, అక్కడికి వెళ్ళేలోగే క్యాన్సిల్ అయిపోయింది. చా, ఏం చేస్తాను చెప్పండి, అలా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీరు లొకేషన్ ఎక్కడ పెట్టారు? ఇటువైపే కదా. ఫైనల్గా సెకండ్ కస్టమర్ అయితే ఎక్కారు ఈరోజు మన 5 hours ఎర్నింగ్స్లోన. జస్ట్ 72 రూపీస్ మాత్రమే. సో గౌలీపుర సంథింగ్ ఎక్కడికో ఇది ఎటు సైడ్. మోటో వ్లాగింగ్ అంటే మనం బైక్ మీద ట్రావెల్ చేస్తుంటాం అనమాట. ఆ లాంగ్ రైడ్స్, పర్టికులర్గా లాంగ్ రైడ్స్ అనమాట. సో అవి క్యాప్చర్ చేస్తూ మంచిగా అంటే త్రూఅవుట్ జర్నీ ఎక్స్పీరియన్స్ మనం తెలియజేసేది దాన్ని మోటో వ్లాగ్ అంటారు. మీరు చూసే ఉంటారు, ఐడియా ఉంటుంది. బట్ అదేలేండి. అంటే ఏం లేదు, ఇప్పుడు హైదరాబాద్ టు లదాఖ్ తెలుసా? లదాఖ్ తెలీదా? హిమాలయస్. సో అక్కడికి వెళ్తుంటారు కదా బైక్ వేసుకొని, అట్లా మోటో వ్లాగింగ్ అను. బుక్ చేసుకోరు, మన సొంత బండ్ల మీద జస్ట్ రైడ్ ఎంజాయ్ చేయడానికి.
ఫైనల్ అయితే మేడంకి అయితే నేను దించేసాను. సో దించేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఆర్డర్ అయితే పడింది. కానీ ఇక్కడ ఓల్డ్ సిటీ వైపు ఇటు సైడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే ఆర్డర్స్ తీసుకోకండి. ఎందుకంటే ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉంటుంది. అసలు ట్రాఫిక్ ఏంటి, ఒక్కరికంటే ఒక్కరు కూడా సివిక్ సెన్స్ లేదు. అటుపక్క నుంచి వస్తున్నారు, ఇటు నా సైడ్ నుంచి వెళ్తున్నారు, ముందు నుంచి వస్తున్నారు, మధ్యలో దూరిపోతున్నారు. ఎందులోనైనా రోజు రోజుకి బంగ్లాదేశ్లో తయారవుతుంది. నాకు నిజంగా లిటరలీ నాకు ఓల్డ్ సిటీ వైపు నాకు ఆర్డర్స్ తీసుకోవాలంటే నాకు ఎంత చిరాకు అంటే అంత చిరాకు అయితే వస్తుంది. సో యాక్సెప్ట్ చేసే ముందే మన కెప్టెన్స్ చూసుకొని మరి అయితే కొట్టండి. సో కొన్నిసార్లు బాగుంటాయి, బట్ మోస్ట్లీ 90% ఆఫ్ టైమ్స్ మాత్రం డెఫినెట్లీ ఓల్డ్ సిటీ వైపు ఆర్డర్స్ మాత్రం అవాయిడ్ చేయండి. బెటర్ హైటెక్ సిటీ అటువైపు అయితే నేను తీసేసుకోండి. సో ఇప్పుడైతే నాకు ఇంకొక ఆర్డర్ అయితే పడింది. ఈసారికి నేను ఈ ట్రాఫిక్లో ఎలా బయటకు రావాలరా బాబు అనేలోకి ఒకసారి అయితే నాంపల్లి మెట్రో స్టేషన్ వరకు అయితే బుక్ అయితే చేశారనమాట. నియర్లీ 95 రూపీస్ అంత సంథింగ్. సో ఎక్కడే స్టక్ అయిపోకుండా మెల్లగా ఏదో ఒకలాగా బయటకు వచ్చేయాలని నేనైతే ప్లాన్ వేసి నేనైతే వచ్చేసాను. సో మన ముందు చూడండి ల్యాంబోర్గినీ కార్ అయితే ఉంది. ఫీమేల్ డ్రైవర్ డెఫినెట్లీ ఫీమేల్ డ్రైవరు. ఇలాంటి నాంపల్లి రోడ్స్లోన ల్యాంబోర్గినీ నడిపితే అసలు మొత్తానికైతే మన సార్కి అయితే నేను దించేశాను. సో ఈ సార్ దయ వల్ల నాకు ఓల్డ్ సిటీ నుంచి నేను బయటకు రావడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఆయనకి దించడం లేట్ అనమాట. సో దించేసాక ఇమ్మీడియట్గా నాకు ఒక పెద్ద రైడ్ అయితే పడింది, నియర్లీ 240 రూపీస్ సంథింగ్. సో ఇక్కడ నుంచి నాంపల్లి మెట్రో నుంచి డైరెక్ట్ మేడ్చల్ వరకు. సో లైఫ్లో నేను ఎప్పుడు కూడా నేను మేడ్చల్ అయితే వెళ్ళలేదు, అదైతే నేను యాక్సెప్ట్ చేశాను అనమాట. ఇమ్మీడియట్గా నేను పికప్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి నేను ఆ సార్కి నేను పికప్ చేసుకుని నేనైతే మేడ్చల్కి అయితే నేను స్టార్ట్ అయ్యాను. అయినా సరే నాంపల్లిలో కూడా చూడండి ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ అయితే ఉంది. సో వెంటనే మనం పికప్ లొకేషన్కి వెళ్ళిపోయి మనమైతే మనం ఆ సార్కి పికప్ చేసుకుంటాం రండి. सुष्मिता दिखा रहा है, सुष्मिता को 72 नहीं आता था इसलिए उधर खड़ा हो गया। आपको पैसा कितना दिखा? आपको पैसा कितना दिखा? और आप पैसा कैसे देते हैं? पैसा कौन देते हैं? आप देते हैं? भाई ऐसा मत कीजिए भैया, ऐसा तो पहले जाके पैसा आपको वहीं मिलेगा भैया। भैया आपको पैसा होना ना छोड़ने के बाद तुरंत वहीं मिलेगा पैसा आपने। भैया 1 घंटे का जर्नी भैया, उधर जाने के बाद कुछ ना कुछ गड़बड़ होने तो हमको तकलीफ रहता। वो आपका बात ठीक है, आपको पैसा तुरंत मिलेगा, 2 मिनट भी नहीं लगेगा भैया। మన ర్యాపిడోలో కెప్టెన్స్ ఎక్కుతున్నారు, మన ర్యాపిడోలో కస్టమర్స్ ఎక్కుతున్నారు కదా అనుకుని వాళ్ళకి ఎంతలో ఇవ్వాలో రెస్పెక్ట్ అంతలోనే ఇవ్వాలి. కానీ కొంతమంది ఉంటారు లిటరలీ చెప్పాలంటే దొంగ నా కొడుకులు. నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. కొంతమంది తాగి సెక్కి అలానే దిగి వెళ్ళిపోతుంటారు. కొంతమంది అసలు కొంచెం రౌడిజం చూపిస్తుంటారు. సో అందుకే ఇది దగ్గర 26 కిలోమీటర్స్ 1 hour జర్నీ. దిగాక ఆయన మళ్ళీ నాకు హ్యాండ్ ఇస్తే నాకు చాలా అంటే చాలా బుక్ అయిపోతాను అనమాట. సో దట్స్ వై నేను ఈ ముందే అడిగాను అనమాట ఆయనకి. సో యా దారిలోన ఇక్కడ మెడిచల్కి ముందనమాట. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ ఉంది. ఫుల్ ట్రాఫిక్లో దగ్గర 30 minutes వరకు 25 to 30 minutes వరకు అయితే నేనైతే స్టక్ అయిపోయాను అనమాట. సో ఇక్కడ మధ్యలో ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది, పెద్ద ఫ్లైఓవర్.
సో ఈ ఫ్లైఓవర్ నుంచి ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవ్వడానికి చూడండి ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట ఇక్కడ. 312 మన ఎర్నింగ్స్ అయితే 419 రూపీస్, అంటే 420 రూపీస్ అనుకోండి ఇంకా. సో కరెక్ట్గా నేనైతే మల్లారెడ్డి కాలేజ్ దగ్గర అయితే ఉన్నాను. నేను టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:30 అవుతుంది. అంటే నేను 2:30కి స్టార్ట్ చేశాను, 3, 4, 5 అంటే 3 అవర్స్ అయింది. ఇప్పటికి 3 అవర్స్కి కరెక్ట్గా 420 రూపీస్ అనమాట మన ఎర్నింగ్స్ అయితే. ఈ ఎర్నింగ్స్లో నాకు తెలిసి ఎలా లేదన్నా ఒక 1 లీటర్ పెట్రోల్ అయితే ఎగిరిపోద్ది ఈజీగా. ట్రాఫిక్ ఏంది అసలు స్టక్ అయిపోయాను నేనైతే లిటరల్గా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా సరే మోర్ దెన్ 150 రూపీస్ వస్తేనే నేను బయటికి వెళ్తాను. అన్లెస్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడే ఉండిపోతాను. హలో మేడం వచ్చాను నేను. బ్లూ షర్ట్ నేనే. ఎక్కడ ఉన్నారు మీరు? కూర్చో. ఫైనల్గా మన మేడం, అదే మన మల్లారెడ్డి స్టూడెంట్, మన మేడంకి అయితే నేను దించేసాను. సో దించేసాక నేను చాలా అంటే అవుటర్ రింగ్ రోడ్ వరకు అయితే వెళ్ళిపోయాను అనమాట. కండ్లకు పోయిదారు ఉన్నాను లిటరలీ. అక్కడి నుంచి ఎలా రావాలరా బాబు అంటే, సో అప్పుడే దేవుళ్ళలాగా ఒక రైడ్ అయితే పడింది. సో డైరెక్ట్ అక్కడ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి కూకట్పల్లి మంజీరా మాల్కి దగ్గర 264 రూపీస్ అనమాట ఆ రైడ్ అయితే. సో వెంటనే ఆయన ఎక్కించేసి నేనైతే ఫాస్ట్గా వచ్చేసాను అనమాట. సో డైరెక్ట్ కూకట్పల్లి వరకు నేను ఆయనకి దించేసాను. సో దించేసాక ఒకసారి నా ఎర్నింగ్స్ చూడండి. ఇప్పుడు అసలు వద్దు, ఈరోజు మన ఎర్నింగ్స్ చూసుకుంటే మెదక్ అంట, ఇది అసలు వద్దు. 6 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను నేనైతే, 745 రూపీస్ అనమాట. సో ఇది మన ఎర్నింగ్స్. సో 5 అవర్స్ అంటే ఇంకా హాఫ్ అన్ అవర్ పెండింగ్ ఉంది. కరెక్ట్గా 7 o'clock అయితే మనకి మన ఎర్నింగ్స్ చూసుకుంటే 745 రూపీస్ అనమాట. సో చూస్తున్నారు కదా, సరకా ల్యాబొరేటరీస్ అంట, అస్సలు వద్దమ్మో. మళ్ళీ అక్కడి నుంచి సో మొత్తానికి ఇదే లాస్ట్ ఆర్డర్ అనమాట. ఇంకొక 5 అవర్స్ కంప్లీట్ అవ్వడానికి మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనకి మిగిలింది. సో హాఫ్ అన్ అవర్లో మనమైతే ఇంకొక ఆర్డర్ అయితే నేను తీసుకున్నాను డైరెక్ట్ సోమాజిగూడ నెక్లెస్ రోడ్కి. సో నెక్లెస్ రోడ్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకి మన ఎర్నింగ్స్ అండ్ మన కమిషన్స్ అయితే చూడండి. సో ఈసారి ఈ రైడ్లో మాత్రం కమిషన్ మాత్రం చాలా అంటే చాలా దుబ్బేశాడు ర్యాపిడ్ వాడు. అది చాలా సాడెస్ట్ పార్ట్ అనమాట నాకైతే. సో యా, ఓకే, థ్యాంక్ యూ బ్రో. జాగ్రత్త, బండి తొందరగా తెచ్చుకో. సో గైజ్ ఫైనల్గా అయితే 5.5 అవర్స్లో ర్యాపిడ్ ఎంత అరేంజ్ చేస్తామనేది. సో టైం కూడా అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ దాటేసింది. సో మన లాస్ట్ కస్టమర్ అనమాట. సో మనోడు బండి అయితే ఇక్కడ ఉండిపోయింది పోలీస్ స్టేషన్లో. ఎనీహౌ జాగ్రత్త, టేక్ కేర్ బ్రో, జాగ్రత్త. సో ఇప్పుడు మన ఎర్నింగ్స్ చూద్దాం రండి. మన ఎర్నింగ్స్ వచ్చేసి ఈరోజు జస్ట్ 5.5 అవర్స్లోనా కలెక్టెడ్. ఓకే, 859 రూపీస్ అనమాట. సో కమిషన్ మాత్రం దారుణంగా, అంటే బ్యాలెన్స్ అప్డేట్ 27.65 రూపీస్. దారుణంగా, చాలా దారుణం అసలు. చూడండి, ఈ ర్యాపిడ్ యాప్లో చాలా టెక్నికల్ గ్లిచెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో నాకు 9 రూపీస్ కమిషన్ యాక్టివేట్ అయినప్పటికీ నాకు 16 రూపీస్ కమిషన్ కట్ అయినట్టయితే నాకు త్రూ అవుట్ ఈ రోజు మొత్తం నాకు అయితే చూపించింది. చాలా అంటే చాలా దారుణంగా. సో చాలా టెక్నికల్ గ్లిచెస్ అయితే ఉంటాయి. చూడండి, 228 అంట, 113 అంట, 97 అంట, 246 అంట. ఈ రోజంతా చూడండి 7 ఆర్డర్స్ అయితే నేను చేశాను. చాలా దారుణంగా అయితే కమిషన్ కట్ చేస్తున్నాడు అనమాట, చాలా దారుణం. మరీ ఇంత దారుణం అయితే అసలు బాబోయ్. నాకు తెలిసి కమిషన్ కట్ చేయకపోతే ఈ పాటికి నాకు 1000 రూపీస్ అయ్యేది. వాలెట్ చూడండి, మొన్ననే నేను రీఛార్జ్ చేశాను, అప్పుడే 224. ఇదైతే మరీ దారుణం ఇదైతే.
చాలా కమిషన్ గైస్, ఎంత కమిషన్ అంటే అసలు ఇలాంటి టైంలోనా మనము ఆ ప్లాన్ తీసుకోవడం బెటర్ అనమాట. చాలా దారుణం తెలుసా, ఎంత దారుణం అసలు నేను ఎప్పుడు చూడలేదు. నేనైతే ఒక 141 రూపీస్ వస్తే అందులో 30 రూపీస్ కమిషన్ దొబ్బిస్తాడు ర్యాపిడో వాడు. అందుకోసమే ర్యాపిడో చాలామంది వన్ ఆఫ్ ద వేస్ట్ అంటారు. సో గైస్ మొత్తానికి అయితే ఈరోజు మన ఎర్నింగ్స్ 5 అవర్స్లో ఉన్న 859 రూపీస్ అయితే వచ్చిందనమాట. సో అందులో పెట్రోల్ వెళ్ళలేదన్నా దగ్గర ఒక 200 రూపీస్ పెట్రోల్ తీసేసిన 200 రూపీస్ మనకి కమిషన్ కట్ చేసాడు అనమాట. యాక్చువల్లీ 9 రూపీస్ ప్లాన్ అయితే యాక్టివేట్లో ఉంది, బట్ 16 రూపీస్ స్టాండర్డ్ కమిషన్ అయితే టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే కట్ చేసుకున్నాడు. కస్టమర్కి ఫోన్ చేసుకుంటూ అడిగాను. సో ఇది మన 5 అవర్స్లో మన సో ఇప్పుడైతే ఈ ఓవరాల్గా 860 రూపీస్ అనమాట. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి. ఇట్లాంటి కాంటెంట్ ర్యాపిడో రిలేటెడ్, ఊబర్ రిలేటెడ్ కాంటెంట్ అయితే సో ఇక్కడ నుంచి మనము ముందుకైతే వస్తాయి. అండ్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ మైలేజ్ టెస్ట్ గురించి కూడా అడుగుతున్నారు. మన బజాజ్ ప్లాటినా బైక్, సో త్వరలో మైలేజ్ టెస్ట్ కూడా నేను చేయబోతున్నాను. సో ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఈజ్ రైటర్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్.